నమస్కారం. ఈ వీడియోలో సైబర్ స్కామర్స్ వారి బాధితుల్ని, వారి యొక్క మానసిక మనస్తత్వాన్ని ఏ విధంగా ఎక్స్‌ప్లాయిట్ చేసి అడ్వాంటేజ్‌గా తీసుకొని వారిని డిజిటల్ అరెస్ట్ చేసి వారి డబ్బుల్ని కొల్లగొడుతున్నారో చూద్దాం. ఈ మధ్య మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీటి గురించి మన్ కీ బాత్‌లో చెప్పడం ఈ ఇష్యూ ఎంత బర్నింగ్ ఇష్యూగా ఉంది, ఇప్పుడు ఎంతమంది దీనివల్ల నష్టపోతున్నారనే విషయాన్ని మనందరికీ తేటతెల్లమయ్యేటట్లు చెప్తోంది. సో ఈ సైబర్ స్కామర్స్ ఎలాంటి మైండ్ హ్యాక్ టెక్నిక్స్ వాడతారు, వాటి నుంచి మనం ఎట్లా జాగ్రత్త పడాలి అనే విషయాల్ని వీడియోలో తెలుసుకుందాం. కామన్ సినారియో ఏంటంటే, మీకు సడన్గా ఒక ఫోన్ కాల్ వస్తుంది. మీరు ఏదో చాలా ఇంపార్టెంట్ పని చేసుకుంటూ ఉంటారు, ఆ టైంలో ఫోన్ కాల్ వస్తుంది. మీరు ఫోన్ ఎత్తంగానే మీకు ఇమ్మీడియట్గా మీ బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయిందనో, లేకపోతే మీరు ఏదో కొరియర్ పంపించారు, ఆ కొరియర్లో మాదక ద్రవ్యాలు లభ్యమయ్యాయి, దాంట్లో మీ పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ ఉన్న నెంబర్స్ అందుకున్నాయని చెప్పడము, లేకపోతే మీరు మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారనో, అంటే హవాలా ట్రాన్సాక్షన్స్ లాంటివి చేస్తున్నారనో, ఇలాంటి విషయాలు మీరు ఏదో పనిలో ఉన్నప్పుడు సడన్గా ఫోన్ చేసి మీకు చెప్పి యు ఆర్ అండర్ డిజిటల్ అరెస్ట్ అనేస్తారు. ఎంత బాగా చదువుకున్న వాడికైనా, ఎలాంటి వాడికైనా సడన్గా ఈ మాటలు వినేటప్పటికీ గుండె గుబేల్మంటుంది, గుండె దడదడ కొట్టుకుంటుంది. ఇది కామన్ హ్యూమన్ నేచర్. వీరు కొన్ని టెక్నిక్స్ చాలా సమర్థవంతంగా వాడతారు. నెంబర్ 1 టెక్నిక్ ఏంటంటే అథారిటీ బయాస్. మళ్ళీ చూద్దాం అదేంటనేది. నెంబర్ 2 విపరీతమైన భయాన్ని, విపరీతమైన గిల్ట్, షేమ్ని రెచ్చగొట్టడం మనలో. నెంబర్ 3 ఒక రకమైన తొందరపాటును క్రియేట్ చేయడం. ఇలా అనేక రకమైన మైండ్ హ్యాక్స్ని వాడి మానవ మనస్తత్వాన్ని దెబ్బతీసి మన లాజిక్, మన రేషనాలిటీ, మన హేతుబద్ధత అవన్నీ కూడా బ్లాంక్ అయిపోయేటట్టు, టోటల్ జీరో అయ్యేటట్లు చేసి మనం పూర్తిగా వారికి సరెండర్ అయ్యేటట్టు చేస్తారు. సో నేను చెప్పిన ఆ టర్మ్స్కి అర్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 అథారిటీ బయాస్. ఎవరైనా కానీ ఒక పెద్ద మంచి ఐరన్ చేసిన యూనిఫామ్ వేసుకుని పోలీసు ఆఫీస్ లాంటి బ్యాడ్జ్లని పెట్టుకొని ఆర్భాటము, వెనకాలంతా కూడా పూర్తిగా పోలీస్ సింబల్స్ అవన్నీ ఉన్నప్పుడు అలాంటి వారు మీతో వీడియో కాల్ మాట్లాడితే ఆటోమేటిక్గా దాన్ని అథారిటీ బయాస్ అంటాం. ప్రతి మనిషిలో కూడా మనకంటే ఎక్కువ అధికారంలో ఉన్న వ్యక్తి కనుక, ముఖ్యంగా గవర్నమెంట్ అఫీషియల్స్, ముఖ్యంగా పోలీస్ మనతో మాట్లాడినప్పుడు వారికి తలొగ్గాలి, వారి మాటను రెస్పెక్ట్ చేయాలి అనేది మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి మనకు తెలుసో తెలియకో, చిన్నప్పుడు కాదు ఎప్పటి నుంచో మన బ్రెయిన్స్లో ఎంగ్రెయిన్ అయిన విషయం. సో ఆ అథారిటీ బయాస్ని ముందు వీళ్ళు పూర్తిగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. ఎవరో పెద్ద అథారిటీలో ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తున్నారంటే నేను ఏదో పొరపాటు చేసినట్లే అనే ఒక రకమైన భయాన్ని మనలో క్రియేట్ చేస్తారు. అది నెంబర్ 1 అథారిటీ బయాస్. నెంబర్ 2 విపరీతమైన ఎమోషన్స్ని రెచ్చగొట్టడం, ఫియర్ని క్యాష్ చేసుకోవడం. సడన్గా మీరు ఏదో పనిలో ఉన్నప్పుడు మీకు ఫోన్ చేసి మీరు చేసిన నేరాలు ఏదో చిన్న యాక్సిడెంట్ చేశారు లేదా సిగ్నల్ దాటారో కాదుగా వాళ్ళు చెప్పేది, మీరు పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్తో లింక్ అయి ఉన్నారు, మీరు ఈడీ, ఐటీ మొత్తం ఇండియాలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క ఎంక్వైరీ పరిధిలో ఉన్నారు, మీరు ఇమ్మీడియట్గా ఏదో ఒక యాక్షన్ తీసుకోకపోతే మీకు చాలా సీరియస్ అవుతుందనే ఒక రకమైన భయాన్ని, విపరీతమైన భయాన్ని చాలా పెద్ద పెద్ద నేరాలు చెప్పి, చిన్న చిన్న నేరాలు కాదు పెద్ద పెద్ద నేరాలు అలాంటివి చెప్పేటప్పటికి మనం పేపర్లు చదువుంటాం, ఇలాంటి నేరాలు చేసిన వాళ్ళకి ఆ శిక్ష పడింది, దేశం వదిలి వెళ్ళిపోయారు, వాళ్ళని అన్ని ఏళ్ళు జైల్లో పెట్టారు, వామ్మో నాకు కూడా అలా అవుతుందేమో అనే ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తారు. ఇది ఫియర్, ఆ ఫియర్ సైకోసిస్. నెంబర్ 3 అర్జెన్సీ, అంటే తొందరపాటు. ఒక రకమైన విపరీతమైన అర్జెన్సీని కూడా వీళ్ళు క్రియేట్ చేస్తారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాక్టిక్ వీళ్ళకు, మైండ్ హ్యాక్ టాక్టిక్. ఈ అర్జెన్సీ అంటే ఏంటి చూడండి, మీరు ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకోవాలి, నౌ ఆర్ నెవర్. ఇప్పుడు కనుక మీరు యాక్షన్ తీసుకుని నెక్స్ట్ 1 or 2 డేస్లో మాకు కొన్ని లక్షలు లేదా ఒక్కొక్కసారి కోట్లు ఇవ్వకపోతే మీకు చాలా దెబ్బతింటారు, మీరు అన్ని విధాలుగా షేమ్ అవుతారు, జైల్లో ఉంటారు, మీ ఫ్యామిలీ ముందు, మీ కుటుంబ సభ్యులే కాకుండా మీ వర్క్లో, పేపర్లలో మీ ఫోటోలు గీటోలు వస్తాయి, చాలా బ్యాడ్గా ఉంటుందని ఒక రకమైన తొందరపాటు క్రియేట్ చేస్తారు. ఇప్పటికిప్పుడు అవ్వాలనేటట్టు ఆ తొందరపాటు క్రియేట్ చేస్తారు. సో ఇలాంటి అర్జెన్సీ క్రియేట్ చేయడం వల్ల కూడా మన రేషనాలిటీ, లాజిక్ అంటామే, లాజిక్ అనేది పనిచేయడం ఆగిపోతుంది. అట్లాగే ఒంటరితనం. వీళ్ళు ఇంకొకటి వాడే హ్యాక్ ఏంటంటే, మా పేషెంట్ ఒకతనికి కూడా ఈ డిజిటల్ అరెస్ట్ అయిన తర్వాత మా పేషెంట్గా పాపం ఆయన మా దగ్గరికి రావడం జరిగింది. తను ఒక టీచర్, చాలా చదువుకున్నాడు, అయినప్పటికీ డిజిటల్ అరెస్ట్ చేసినప్పుడు 2 days తన వర్క్ కూడా వెళ్ళనీయలేదు. నువ్వు వర్క్ కూడా వెళ్ళకూడదు, నువ్వు టాయిలెట్లో ఉన్న మొబైల్లో స్కైప్లో నాకు కనిపిస్తూ ఉండాల్సిందే, ఎందుకంటే నువ్వు డిజిటల్ అరెస్ట్లో ఉన్నావు, డిజిటల్ అరెస్ట్లో ఉన్నప్పుడు 24/7 మా అబ్జర్వేషన్లో నువ్వు ఉండాల్సిందే. సో తను ఆఖరికి వాళ్ళ వైఫ్ కూడా తెలియకుండా వర్క్కి వెళ్ళకుండా, వైఫ్ అడుగుతా ఉంది ఎందుకు వెళ్ళట్లేదా నువ్వు వర్క్ కంటే, లేదు నాకు ఆన్లైన్ మీటింగ్స్ ఉన్నాయి, నేను ఇంట్లోనే కూర్చొని చేసుకుంటాను, ఒక్కడు గదిలో తాళం వేసుకుని
2 days వాళ్ళ వైఫ్కి కూడా చెప్పకుండా సిచ్యువేషన్ మేనేజ్ చేసి ఆఖరికి 40 లక్షలు తన సేవింగ్స్ అంతా కూడా వారికి ముట్టజెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో ఆ రకమైన ఒంటరితనాన్ని కూడా వీళ్ళు క్రియేట్ చేయడంలో మాస్టర్ మైండ్స్ అనమాట. ఎమోషనల్ మ్యానిపులేషన్, వీళ్ళు మెయిన్గా చేసేది ఏంటంటే, మీరు చాలా సీరియస్ క్రైమ్ చేశారు, మీకు మేము ఏదో చాలా పెద్ద ఫేవర్ చేస్తున్నాము, ఒక సైడ్ ఏమో చాలా పెద్ద క్రైమ్ చేశారు, రేపు భయాన్ని క్రియేట్ చేయడం, ఒక గిల్ట్ షేమ్ని క్రియేట్ చేయడం. గిల్ట్ అంటే నేను ఇంత పొరపాటు చేశానా, నా గురించి తెలిస్తే ఇంకేమన్నా ఉందా, మా అమ్మ నాన్న ఏమనుకుంటారు, మా వైఫ్ ఏమనుకుంటుంది, మా చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటారు, స్కూల్లో ఏమవుతుంది, రకరకాలుగా ఆలోచనలు వస్తాయి. అప్పుడు మైండ్ పనిచేయదు కదా, రకరకాల లాజిక్ అనేది షట్ డౌన్ అయిపోవడం వల్ల ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అంతేకాకుండా వాళ్ళు ఏదో మీకు ఫేవర్ చేసినట్లు చెప్తారనమాట. మీరు కనుక ఇది చేయకపోతే రేపొద్దున మీకు వచ్చే ఈ సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా మీకు 18 ఏళ్ళు 20 ఏళ్ళు మీకు జీవన కారాగార శిక్ష పడుతుంది, మీరు జైల్లో ఉండాల్సి వస్తుంది, మీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది, మొత్తం నాశనం అవుతుంది, మీకు ఇదే ఛాన్సు, వెంటనే మీరు యాక్ట్ అవ్వండి, మీరు వెంటనే మీ డబ్బులు విత్డ్రా చేసి మాకు ట్రాన్స్ఫర్. అలాంటి ఒక రకమైన మైండ్ మ్యానిపులేషన్ టెక్నిక్స్తో విపరీతమైన ఎమోషన్స్ని రెచ్చగొట్టి మన హేతుబద్ధత అంటే మన రేషనాలిటీ, మన జడ్జ్మెంట్, మన లాజిక్ పూర్తిగా వారికి సరెండర్ అయ్యి మనం ఆలోచించకుండా వారు ఏమడిగితే అవి చేసేటట్లు వీళ్ళు సమర్థవంతంగా మానవ మనస్తత్వాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మనం ఏం చేయాలి? ముఖ్యంగా ఇది తెలుసుకుంటే ఫస్ట్ సగం ప్రాబ్లం అక్కడే సాల్వ్ అవుతుంది. వీరు యూజ్ చేసే టెక్నిక్స్ అథారిటీ బయాస్ అని చెప్పాను, తొందరపాటు క్రియేట్ చేయడం అని చెప్పాను, ఒంటరితనం ఎవరితో కలవనీయకుండా చేస్తారని చెప్పాను, అట్లాగే విపరీతమైన భయాన్ని, ఆందోళనని, గిల్ట్ని, షేమ్ని రెచ్చగొడతారు. మన హ్యూమన్ ఎమోషన్స్లో వరస్ట్ ఎమోషన్స్ ఏవో వాటిని ఫుల్గా వాడుకుంటారు. ఫస్ట్ ఇది మీకు తెలిస్తే నెక్స్ట్ టైం మీకు ఇలాంటి ఫోన్ కాల్ వచ్చినప్పుడు వెంటనే మీకు అర్థమవుతుంది. ఒక 2 నిమిషాలు కనుక మనం గాలి పీల్చుకుని ఏంటి ఇది, దీనికి జరగడానికి ఏమన్నా అవుతుందా, నా గట్ ఫీలింగ్ ఏం చెప్తా ఉంది, గట్ ఫీలింగ్ అని ఉంటుంది కదా, అంటే మన ఇంట్యూషన్ మనకి ఏం చెప్తా ఉందని ఒకసారి ఆలోచించినట్లయితే మీకే విషయం అర్థమవుతుంది. ఇంతమంది ప్రధానమంత్రి నుంచి మనకు ఫోన్ కాల్స్లో డైలర్ టోన్స్ కూడా ఈ మధ్య ఇవే వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి, డిజిటల్ స్కామర్స్కి మీరు బానిసలు అవ్వద్దు అని. అయినప్పటికీ ఇంకా ఇవి జరుగుతున్నాయంటే ఈ ఎక్స్టెంట్ ఎంత ఉందో మీరు తెలుసుకోవచ్చు. మీకు ఒకటి గట్ ఫీలింగ్ అని చెప్పాను కదా, గట్ ఫీలింగ్ అనేది చాలా స్ట్రాంగ్ది. ఒక్క నిమిషం ఆలోచిస్తే అసలు అంత పెద్ద పెద్ద స్కామ్స్టర్స్కి, ప్రపంచం మొత్తం భయపడించే ఆ స్కామ్స్టర్స్కి, టెర్రరిస్ట్లకి నాకు లింక్ అంటున్నాడు, నిజంగా నాకు అంత సీన్ ఉందా అని కూడా ఒక్కసారి ఆలోచించాలి కదా. అలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో మిమ్మల్ని లింక్ చేసి మీరు వాళ్ళలాంటి నేరాలు చేశారు, వాళ్ళలాగా మీకేవో అవుతాయని మిమ్మల్ని లింక్ చేసినప్పుడు కూడా ఒక్కసారి మీరు ఆలోచించాలి. అంతేకాకుండా ఇండియాలో ఏ ఇన్వెస్టిగేషన్ కూడా టెలిఫోన్లో లేదా వీడియో కాల్లో జరగదు. ఇది మన ప్రధానమంత్రి గారు ఇది కూడా చెప్పారు. ఎవరు కూడా మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ వీడియో కాల్లో చేయరు. మీరు ఇంట్లో కూర్చొని వీడియో కాల్లో ఇన్వెస్టిగేట్ చేసి 2 daysలో దానికి తీర్పు కూడా ఇచ్చేసి సుప్రీంకోర్టు నుంచి మీకు క్లోజ్ అయిపోయింది కేసు అని అసలు ఎక్కడన్నా వస్తుందా? మీకు తెలుసు కదా, ఒక కోర్టు కేసు సాల్వ్ అవ్వాలంటే ఈ రోజుల్లో ఎన్ని సంవత్సరాలు పడుతుందో. అలాంటిది డిజిటల్ అరెస్ట్ వాళ్ళు 2 daysలో మీకు సుప్రీంకోర్టు నుంచి నోటీస్ వస్తుంది, ఐదర్ చావు లేదా బతుకు, ఇప్పుడే డిసైడ్ చేసు. కొంచెం మనం కూడా ఆలోచించాలి కదా, కానీ ఆ టైంలో లాజిక్ పనిచేయదు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ముందు మనం దృష్టిలో పెట్టుకుంటే, మన గట్ ఫీలింగ్ని నమ్ముతూ అసలు ఇలాంటివి జరుగుతున్నాయని తెలుసుకుని ఉంటే, అండ్ ఒంటరితనంగా ఉండొద్దండి ఆ టైంలో. మీ ఫ్యామిలీ మెంబర్స్ని, మీ వైఫో, హస్బెండో, మీ కొలీగో ఎవరో ఒకరి హెల్ప్ తీసుకోండి. అండ్ ఇప్పుడు చాలా యాప్స్ ఉన్నాయి, ఆ యాప్స్ని మీరు యూజ్ చేయడం వల్ల ముందు సస్పెక్టెడ్ స్పామ్ అని మనకు తెలుస్తూ ఉంటుంది, స్పామ్ కాల్స్ అని. సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉంటూ ఉండండి. అండ్ ఒకవేళ అన్ఫార్చునేట్గా మీ మనీ కనుక ఎవరికైనా మీరు ఇచ్చినట్లయితే ఇమ్మీడియట్గా మీరు 1930 అనే నెంబర్ ఉంది, 1930, ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే ఇది సెంట్రల్ సెల్, ఇమ్మీడియట్గా మీ ఫండ్స్ని వాళ్ళు ట్రాక్ చేసి ఆ ఫండ్స్ ఫ్లోని ఆపడానికి కూడా వాళ్ళు ట్రై చేయగలరు. కానీ అక్కడ దాకా వెళ్ళనియద్దండి. ఫస్ట్ అసలు జరగకుండా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. సో జరగకుండా చూడడం మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ దాకా జరిగిన తర్వాత ఈ డబ్బుల్ని మళ్ళీ మీకు వచ్చేటట్టు చేయడం చాలా చాలా కష్టం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైన ఫైర్ వాల్ మీ మనసే. మీ మనసు అనే ఫైర్ వాల్ అంటే ఒక సెక్యూరిటీ. మీ మనసు అనే ఫైర్ వాల్ని కనుక వాళ్ళు దాటగలిగితే ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ క్రియేట్ చేసి మిమ్మల్ని టోటల్గా ఇంకెవ్వరు కాపాడలేరు. సో మీరు ఈ హ్యాక్స్ వాళ్ళు వాడే మానవ మనస్తత్వాన్ని ఎట్లా మ్యానిపులేట్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకున్నట్లయితే మీరు ఇలాంటి వాటికి బానిస అవ్వకుండా మీరు ధైర్యంగా మీ పనులు, మీ కార్యకలాపాలు చేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్ఫర్మేషన్ని మీరే కాకుండా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాస్ ఆన్ చేయండి. ఎందుకంటే చాలా బాధగా అనిపిస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్తో లక్షల జీవితంలో చేసిన సేవింగ్స్ అంతా కూడా ఎవరో మనకు తెలియని వాళ్ళకి అట్లా అంట చెప్పడం, మళ్ళీ మన దగ్గరికి కూడా రాదనేది చాలా బాధాకరమైన విషయము. సో ఫ్రెండ్స్, చాలా కేర్ఫుల్గా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. నేను చెప్పిన విషయాల్ని మీ మనసులో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అట్లాగే మా మానసవీణ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆసక్తికర విషయాల కోసము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.